హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చి దిలీప పాయసం ట్రై చేద్దాము. దిలీప పాయసం అంటే ఏం లేదండి, పెసరపప్పు పాయసం. అంటే నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు రీల్లో వచ్చిందనమాట. పెసరపప్పుతో పాయసం కదా అని ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. దాంట్లో ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఉంటాయి అంతేను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. అది కూడా ఆ నీళ్ళలో యాడ్ చేసేసి ఉడికేదానికి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ మరి ఇంకో గ్యాస్ మీద చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం షుగర్ మేము తక్కువ వేసుకునేదనమాట. అందుకని నేను బెల్లంతో ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు ఉడికితే సరిపోతుంది. పాకం రావాల్సిన లేదు. పెసరపప్పు మీద పొంగు వస్తుంది కదా, అది మాత్రం తీసేసేయాలి. లేకపోతే నురుగ్గా టేస్ట్ బాగుండదు అనమాట. చూడండి, బెల్లం కరిగిపోయిందనమాట. బాగా స్పూన్తో కలిపెడతా ఉన్నారంటే ఒక 2 to 3 minutes అంతేను, కరిగిపోతుంది. ఆపేసి పక్కన పెట్టుకోండి అనమాట. వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని కొంచెం పెసరపప్పు పప్పుగా ఉంది వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం మెదుపుకోవచ్చు. లేదంటే అలాగనే బెల్లం సిరప్ వేసేసి ఒక ఉడుకుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక కప్పు నిండా పాలు పోసుకుంటున్నాను నేను. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలనుకుంటే ఒక 10 minutes ఉడికించండి. కొంచెం థిక్గా వస్తుంది అనమాట. అక్కడి వరకు ఉండించుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పాయసం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగైన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని ఈ పాయసంలో కలిపేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని తిన్నారంటే టేస్ట్ అంటే చాలా బాగుంది. అంటే పెద్ద హెవీగా ఏం వేసే ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుందన్నమాట. పిల్లలకి ఎప్పుడన్నా అడిగినప్పుడు ఈజీగా చేసి ఇచ్చేసి అనమాట. ట్రై చేయండి.